ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా 2 నెలల సమయం ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ లీగ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. 44 ఏళ్ల వయసులోనూ ధోని మైదానంలో చెమటోడుస్తున్న వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్యాడ్లు కట్టుకుని నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తున్నారు. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఆయన సన్నాహాలు మొదలు పెట్టినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టతమవుతోంది. ఇక వీడియోలో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనిపిస్తున్నారు. సో ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా తన సన్నద్ధతను మాత్రం ముందే ప్రారంభించారని ఈ దృశ్యాలు చెబుతున్నాయి. జార్ఖండ్ క్రికెట్ బోర్డు ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ అయితే జోడించింది. చూడండి ఎవరు తిరిగి వచ్చారో అని పేర్కొంది. అంతేకాకుండా వీడియోలో మరో క్యాప్షన్ కూడా ఉంది. అదేంటంటే అందులో జేఎస్సీఏ గర్వకారణం మహేంద్ర సింగ్ ధోని అని రాసింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్కు ముందు ధోని జేఎస్సీఏ అధికారి క్రికెట్ సౌరభ్ తివారీతో మాట్లాడుతుండటం కూడా గమనించవచ్చు. ప్రజెంట్ అన్ని జట్లు ఐపీఎల్కు ముందు జరగనున్న T20 ప్రపంచ కప్ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నాయి. సో ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఆటగాళ్లందరూ ఐపీఎల్లో తమ ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతారు. ఈ క్రమంలో ధోని ప్రాక్టీస్ వీడియో అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక ఇదే ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా లేదా అనేది ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ 19వ సీజన్ విషయానికి వస్తే మాత్రం ఇది మార్చి 26న ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతుంది.